హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి కోడిగుడ్లు, చిక్కుడుకాయ, మామిడికాయ వేసి పులుసు పెట్టాను. ఫస్ట్ ఆయిల్ వేసుకుని దాంట్లో మెంతులు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, కరివేపాకు, చిక్కుడుకాయలు కూడా వేసి వేపుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి కొంచెం పసుపు, ఉప్పు వేసి కొత్తిమీర వేసి బాగా మగ్గనిచ్చుకున్నాను. తర్వాత మామిడికాయ కూడా వేసి బాగా మగ్గిన తర్వాత కోడిగుడ్లు కూడా వేసుకొని, మీరు కావాలంటే చింతపండు గుజ్జు కూడా వేసుకోవచ్చు. నేను చింతపండు వేయలేదు కాబట్టి దాని ప్లేస్లో మామిడికాయ వేసుకున్నాను. సిమ్లో పెట్టుకున్నాను. తర్వాత ఇది వచ్చి బీరకాయ తోటకూర కాడల కర్రీ అండి. మొన్న పప్పు వండాను, తోటకూర పప్పు. దాంట్లో కాడలు బాగున్నాయి కదా అని చెప్పి తీసి పక్కన పెట్టుకున్నాను. ఈరోజు బీరకాయ తోటకూర కాడల కూర వండాను. సేమ్ మీరు బీరకాయ కూర పాలు వేసి ఎలా వండుకుంటారో యాసిటీస్ అలాగే వండుకుని దాంట్లో తోటకూర యాడ్ చేసుకున్నాను కాడలు. చాలా బాగుంటుంది, ట్రై చేయండి రెసిపీ. చాలా బాగుంటుంది రెసిపీ. ఇది కోడిగుడ్లు, మామిడికాయ వచ్చి చిక్కుడుకాయ వేసి పులుసు పెట్టాను. చాలా బాగుంటుంది ఇది కూడా. బీరకాయ కూర, నేను బీరకాయ కూర ఎలా వండినా సరే కంపల్సరీ పాలు వేసే వండుతాను. ఫస్ట్ కడాయిలో ఆయిల్ వేసుకుని ఎల్లుల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు, తోటకూర కాడలు, ఉల్లిపాయ, కరివేపాకు అన్నీ వేసి మగ్గిన తర్వాత బీరకాయ కూడా వేసి మగ్గనిచ్చుకోవాలి. జస్ట్ ఉప్పు, పసుపు అంతే ఆ బీరకాయ కూరలో. దీంట్లో మసాలా పొడి అంటూ ఏమీ యాడ్ చేయలేదు కోడిగుడ్ల కూరలో కూడా. కాకపోతే నేను ఎక్కువ మెంతులు వాడతాను. ఆ మెంతులదే టేస్ట్ చాలా బాగుంటుంది కోడిగుడ్లు, చిక్కుడుకాయ పులుసులోని. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.